సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 37వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలండి. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సాహితీ సంపద ప్రేక్షక లోకానికి ఆహ్వానం పలుకుతూ శ్రీ లలిత పరాభట్టారిక నామ వైభవాన్ని మనం నిత్య జీవనంలో ఏ విధంగా అన్వయించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు, ఆదర్శ జీవన విధానం అనేది ఎలా ఉంటుంది అనేది ఎలా తెలుసుకోవచ్చు అనేటటువంటి సమ్యక్ జీవన విధానాన్ని మనం తెలుసుకునే ప్రక్రియలో ముందుకు సాగుతున్నాం. అందరికీ స్వాగతం. శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. ఎప్పటిలాగే నిరాకుల నిర్గుణ నామాలు మనం చెప్పుకున్నాం. ఎటువంటి వికార భావాలు కానీ, వ్యాకులత్వం కానీ, అలాగే విచలత్వం, భావ వికారములు లేనటువంటిది అమ్మవారు. నిరాకుల నిర్గుణ, ఎటువంటి గుణములకు అందనిది అంటనిది అమ్మవారు. గుణాతీత, కాలాతీత, గుణాతీత, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వాభావిక లక్షణాలు అన్నమాట. తదుపరి ఇందులో మనం నిర్గుణ అన్నప్పుడు ఏం చెప్పుకోవాలి? మనస్సును బట్టి భావాలు వస్తాయి, బుద్ధిని బట్టి నిర్ణయాలు వస్తాయి, చిత్తమును బట్టి వృత్తులు ఆధారపడి ఉంటాయి, అహంకారాన్ని బట్టి ఆగ్రహం అనేది ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా విషయ లోలత్వమునకు సంబంధించిన అంశాలు. ఇవేవి కూడా అంటనటువంటిది అమ్మవారు. అందువల్ల అమ్మవారిని నిర్గుణ అంటామని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ముందుకి మనం వెళ్ళినట్లయితే నిష్కళ తరువాతి నామం నిష్కళాయై నమః అని మనం ధ్యానించాలి. ఇది 3 అక్షరాల నామం. కళ అంటే అంశ లేదా మొక్క అనే అర్థం. సంస్కృతంలో లకారం లేదు, కేవలం లకారమే. తెలుగులో లా లా రెండు ఉన్నాయి. సంస్కృతంలో లాకి లాయే వాడతారు, లాకి లాయే వాడతారు. యారా లా లా వా మనది. సంస్కృతంలో యారా లా వా, లా అనేటటువంటి శబ్దం సంస్కృతంలో లేదు. అందువల్ల నిష్కళ అన్న, నిష్కళ అన్న మనకి అర్థం ఒక్కటే అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నిష్కళ అన్నప్పుడు అంశము లేదా కళ, కాంతి అనేటటువంటి అర్థాల్లో కానీ మనం తీసుకున్నట్లయితే కళ అనే దానికి ముక్క, శకలము అనే అర్థం కూడా ఉన్నాయి. ఈ విధంగా వివిధ పదార్థాలు, వస్తువులు, వ్యక్తులు, సన్నివేశాలు, ప్రదేశాలు ఏవి తీసుకున్నా విభాగాలుగా మనకి గోచరిస్తాయి. కానీ అమ్మవారికి ఈ విభాగం అనేది వర్తించదు. ఎందుకంటే ఆమె సమన్వయాత్మకమైనటువంటి శక్తి. విభాగములకు లొంగనటువంటిది, విభాగములకు అతీతమైనటువంటిది. ఎటువంటి విభాగాలకి, ఎటువంటి విభజనలకు తాను లోనవ్వకుండా అన్ని విభాగాలను, అన్ని అంశాలను సమన్వయపరుచుకుంటూ వాటిని ముందుకు నడిపించేటువంటి సమన్వయ శక్తి గనక అమ్మవారిని నిష్కళ అంటారు. ఈ కళలు అంటే శకలము, ముక్క, విభాగము అనే అర్థంలో కానీ తీసుకున్నట్లయితే అమ్మవారికి ఈ విభజనలు అనేవి, అంశములు లేదా భాగములు అనేవి ఉండవు. ఆవిడే ప్రథమమైనటువంటిది, ఆవిడే సమన్వయం పూర్వకమైనటువంటిది, సంపూర్ణమైనటువంటి శక్తి, సంపూర్ణమైనటువంటి పుంజము, సంపూర్ణమైనటువంటి కాంతి పుంజము ఏదైతే ఉందో అది అమ్మవారు. అందులో శకలములేవి ఉండవు. అమ్మవారిని ఒక కాంతి పుంజంగా ఊహించినట్లయితే కాంతి పుంజాలు అని ఒక కాంతి కిరణాన్ని మరికొన్ని కాంతి కిరణాలుగా మనం మార్చొచ్చు. కానీ కాంతి కిరణాన్ని ముక్కలు చేసి ఇది ఒక కాంతి కిరణం, ముక్క, భాగము, శకలము అని మనం చెప్పలేం కదా.
కాబట్టి సాక్షాత్ తేజస్విని, తేజో స్వరూపిణి, తేజోరూపిణి అయినటువంటి అమ్మవారు విభాగములకు అతీతమైనటువంటిది. అందువలన నిష్కల అని కూడా మనం ఈ రకంగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తర్వాత విషయం ఏమిటంటే శాంత, నిష్కల శాంత, విభాగములు లేనటువంటిది, శాంత స్వభావం కలిగినటువంటిది. శాంత స్వభావం ఉన్నవాడు ఎప్పుడు కూడా తొందరపాటు పడడం లేదా జంకు బిడియం తత్తరపాటు ఇలాంటివేవీ లేకుండా ఉంటాడు. అటువంటి స్థితి, మానసిక స్థితిని శాంత స్థితి అంటారు. ఇది మనం ముందుగానే చెప్పుకున్నాం. శాంతిమతి అన్న నామం మనం చెప్పుకున్నప్పుడు, అంటే మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి అంతశ్చేతన లేదా ఆ పరమాత్మ యొక్క శక్తి జాగృతమై మనల్ని సమ్యక్ మార్గంలో నడిపిస్తుందన్నమాట. సరి అయినటువంటి మార్గంలో మనం నడిపిస్తుంది. కాబట్టి ద్వంద్వములు, జయాపజయములు గాని, లాభ నష్టములు గాని, సుఖ దుఃఖములు గాని ఏవి మనకి అంటనటువంటి స్థితి ఎప్పుడు ఏర్పడుతుందంటే చిత్తశాంతిని మనం స్థాపించగలగలిగినప్పుడు, లేదా చిత్తశాంతిని మనం సాధన చేసి దాన్ని పొందగలిగినప్పుడు, అమ్మవారి యొక్క దయగా వరముగా పొందగలిగినప్పుడు శాంత స్వభావం అనేది ఏర్పడుతుంది. శాంత స్వభావము అంటే ఎవరిని ఏమీ అనకుండా కూర్చోవడం అని కాదు. శాంత స్వభావం అంటే ఎటువంటి ప్రభావాలకు, బాహ్య ప్రభావాలకు కానీ అంతర్ప్రభావాలకి కానీ విచలితమవ్వకుండా ఉన్నటువంటి నిశ్చలమైన మనస్సు కలిగి ఉండడం శాంత స్వభావం. ఇదండి. ఆయన చాలా శాంత స్వభావుడండి, ఎవరేమన్నా ఏం మాట్లాడండి అంటే ఏం మాట్లాడకపోవడం శాంత స్వభావం కాదు. అలా ఏం మాట్లాడకపోవడం వల్ల మహాభారత యుద్ధం వచ్చింది. మాట్లాడవలసిన వాడు మాట్లాడవలసిన సందర్భంలో మాట్లాడాలి. ధర్మానికి సమర్థించకపోయినా అధర్మాన్ని ఖండించనట్టే, అధర్మాన్ని ఖండించకపోయినా ధర్మాన్ని ఖండించినట్లే. ఈ విషయం తెలుసుకోవాలి. అధర్మాన్ని మనం లేకపోవచ్చు, సామర్థ్యం లేకపోవచ్చు, కానీ దాన్ని ఖండించగలం కదా. ఇది తప్పు అని చెప్పగలం కదా. కాబట్టి ధర్మానికి ఆటంకం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా అనగలిగి ఉన్నవాడు అనాలి, ఆపగలిగి ఉన్నవాడు ఆపాలి. తమ తమ సామర్థ్యాలను బట్టి తమ యొక్క సాయశక్తులా ప్రయత్నం చేయాలి. అలా చేసే ప్రయత్నము మనల్ని పాపము బురదలో కూరుకుపోకుండా, పాప పంకెలములో చిక్కుకొని పోకుండా, మునిగిపోకుండా కాపాడుతుందన్నమాట. ఎందుకు మనం ప్రతిఘటించాం, మన యొక్క నిరసన తెలియజేశాం. పూర్తిగా ఆపేసావా అంటే ఆపగలిగేటటువంటి శక్తి నీకుంటే ఆపు. లేదు, వాక్కుంది, నీకు నిరసన తెలియజేసేటువంటి శక్తి ఉంది కదా, అదేనే చెప్పాలి కదా. ఆమె ఇది కాదు, ఇది నాకు నచ్చలేదనైనా సరే చెప్పగలగాలి కదా. సో ఈ రకంగా తమ యొక్క మనోభావాల్ని ధర్మ మార్గంలో నిర్భయంగా ప్రకటించగలిగేటటువంటి స్థైర్యము, ఎటువంటి ప్రభావాలకి లోను కాకుండా ఉండేటువంటి నిశ్చలత్వము, ఈ రెండూ కూడా మనిషికి అత్యంత ఆవశ్యకం. అవి రెండూ ఉన్నటువంటి వాడు శాంతుడే. మరి సమాధానం చెప్తే శాంతుడు ఎలా అయ్యాడండి అంటే, సమాధానము చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, ధర్మాన్ని పలకవలసిన అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా పలికి తీరాలి. అలా పలకకపోతేనే భీష్మాదులు ఏంటంటే యుద్ధంలో పడిపోవలసి వచ్చింది. ఎందుకు? వాళ్ళు చెప్పగలిగే స్థానంలో ఉన్నారు, అనగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు, కానీ అనలేదు. కనీసం నిరసించాలి కదా, ఇది బాగోలేదు అని కూడా అనకపోతే దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు కూడా అనుభవించవలసి వస్తుంది. పాపం చేసినవాడు ఎలాగో అనుభవిస్తాడు, దాన్ని సహించి చూసినవాడు కూడా దాని ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుందన్నమాట. ఇదే ధర్మం, సార్థక ధర్మము అంటారు దీన్ని. కాబట్టి మనస్సు అనేది శాంతవంతంగా, చిత్తం నిశ్చలంగా ఉండాలి అంటే శాంతాయే నమః అని అమ్మవారిని మనం ధ్యానించుకోవాలి. అంతేకాదు, మనం జీవితంలో ఖరీదైనవి పొందలేకపోవచ్చు,
కానీ విలువైనవి పొందడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నించాలి. ఖరీదైనవి అంటే ఒక లగ్జరీ కారు మనం కొనుక్కోలేకపోవచ్చు, ఓ లగ్జరీ విల్లా కొనుక్కోలేకపోవచ్చు, మనకు కావాల్సినటువంటి లగ్జరియస్ లైఫ్ మనం లీడ్ చేయలేకపోవచ్చు. ఇవి ఖరీదుతో ధనంతో కూడుకున్నవి. కానీ విలువైనవి అంటే ఏమిటంటే ధర్మాన్ని అనుసరించడం, సమ్యక్ జీవన విధానం, సమ్యక్ వాక్ పరిపాలన, సత్యవాక్ పరిపాలన, ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండడం. ఇవి విలువైనటువంటి విలువలు, మానవతా విలువలు. వీటిని మనం సాధించవచ్చు. వీటికి ధనంతో సంబంధం లేదు, మనస్సుతో సంబంధం. కాబట్టి విలువైన వాటిని మనం ఎవరైనా సంపాదించుకోవచ్చు. ఖరీదైనవి కొంతమంది సంపాదించుకోగలరు. ఖరీదైన వాటి గురించి వెంటపడడం అనేది బాహ్య ఇంద్రియ లౌల్యం, ఇందాక చెప్పుకున్నాం కదా. కాబట్టి అలాంటి గుణాలన్నీ మనకి ఏర్పడతాయన్నమాట. ఇంద్రియాలకి లోనై చేసేటటువంటి పనులు, ఇంద్రియాలకు అతీతంగా ఉండేవారు చేసే పనులు ఏమిటంటే శాంతమతులై తమ యొక్క కార్యమును ఏకాగ్ర చిత్తంతో విచలితులు కాకుండా ఏ విధంగానూ తమ యొక్క మనస్సుని పరిపరి విధాల పోకుండా వ్యాకులం చెందకుండా కాపాడుకుంటారన్నమాట. అది శాంతమతి అంటే అర్థం. సకారం అనే అక్షరంలో సా అనే అక్షరంతో అంతమయ్యేది శాంత, స అంత, శాంత. మరొక అర్థం తీసుకుందాం దీనికి. స ప్లస్ అంతము శాంతము అంటే సాధన సకారమ సంబంధమైనటువంటి శంను పొంది, అనగా శాంతిని పొంది, నిశ్చల చిత్తాన్ని పొంది, శ్రీం అనే బీజాక్షరానికి మూలమైనటువంటి అమ్మవారిని చేరుకోవడంతో పూర్తి అవుతుంది. శాంత, సాం. సం అంటేనే సుఖం కదా. సుఖం అంటే ఏమిటి అంటే అవ్యయమైనటువంటి ఆనందము. కాబట్టి అటువంటి ఆనందం ఎక్కడుంటుంది? అలౌకిక ఆనందం అంటారు దాన్ని. కాబట్టి అలాంటి ఆనందం అనేది శ్రీంకారం అనేటువంటి బీజాక్షరం కలిగిన అమ్మవారిని చేరినప్పుడే సాధ్యం మనకి. కాబట్టి అటువంటి యోగ్యతా స్థితిని ఇచ్చేదే శాంత. మనకి ఆ యోగ్యతని అనుగ్రహించి ఆ సకారంలో ఉన్నటువంటి సుఖాన్ని, ఆనందాన్ని మనకు కలగజేసేటటువంటిది శ్రీకరి అయినటువంటి అమ్మవారే. కాబట్టి అమ్మవారిని శాంతాయ నమః అని గాని మనం ధ్యానించగలిగితే ఆమె యొక్క దయ వలన మనస్ చంచలం కాకుండా, వ్యాకుల పడకుండా, తత్తరపాటు లేకుండా చక్కగా ఏకాగ్ర చిత్తులమై మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని, సక్రమంగా అనుకున్నటువంటి కార్యాన్ని సిద్ధించుకోగలుగుతాం. మన యొక్క పారమార్థిక లక్ష్యం అనేది నెరవేరుతుందన్నమాట. తర్వాత అమ్మవారికి మరొక గుణం ఏమిటంటే, ఇవన్నీ అమ్మవారి యొక్క గుణాలు. అమ్మవారి యొక్క గుణాలు అనేవి ఇక్కడ వర్ణించబడుతున్నాయి. రూపవర్ణన అయిపోయింది, మధ్యలో మళ్ళీ రూపవర్ణన మధ్యలో వస్తూ ఉంటుంది. కాబట్టి అది మనం తీసుకుంటూ అమ్మవారి తత్వవర్ణన, రూపవర్ణన, ఇప్పుడు గుణవర్ణన. ఇందులో మరొక నామం ఏమిటంటే నిష్కామ. కామము అంటే కోరిక. కామము అంటే కోరిక. కామము అంటే మనకి మామూలుగా వ్యవహారంలో ఉన్నటువంటి అర్థాల్లో మనం తీసుకోకూడదు, అపార్థాలు చేసుకోకూడదు. కోరిక, నేను ఇది సాధించాలి అనుకోవడం కోరిక. కోరిక తప్పు కాదు. కామం అనేది ఇంద్రియ సంబంధమైనప్పుడు అప్పుడు అది అతీతం కాకుండా దాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉన్నది. ధర్మబద్ధమైనటువంటి కామము అనేది అంగీకారయోగ్యమైనటువంటి సామాజిక విలువ. ఇంకా స్పష్టత అందులో ఏం కావాలి మనకి? మన యొక్క కోరికలని ధర్మబద్ధంగా తీర్చుకోవాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థ ఫలములు అని మనకి చెప్తారు కదా. కాబట్టి పురుషుడు అంటే కేవలం పురుషుడు అనే అర్థంలో తీసుకోకూడదు, మానవుడు అనే అర్థంలో తీసుకోవాలి. స్త్రీ అయినా పురుషుడైనా లింగభేదం లేదు దానికి. కాబట్టి మనం మన జీవనంలో ధర్మార్థ కామ మోక్షాలని సాధించాలి అంటే ఈ కామం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశము. మోక్షమును సాధించాలనే కోరిక కూడా కామమే కదా. కామము అనగా కోరిక. అది ధర్మబద్ధమైనదా,
అధర్మబద్ధమైనదా అనే విశ్లేషణ అనేది ఇక్కడ అవసరం లేదు. ధర్మబద్ధమైనటువంటి కోరికలనే కామము అంటారు. కామ వాంఛ వేరు, ఇంద్రియ సంబంధమైనటువంటి వాంఛ అది వేరు. కామము వేరు, కామ వాంఛ వేరు. ఈ స్పష్టంగా ఈ రెండింటి తాలూకా పదాలకి అర్థాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి నిష్కామ అంటే అమ్మవారికి ఎటువంటి కోరికలు లేనిది అమ్మవారు. ఎందుకట అంటే ఆమెకి ఇది కావాలని కానీ, ఇది అక్కర్లేదని కానీ, ఇది నాది కాదు అది వాడిది అనేటువంటి భావనలు కానీ ఏమీ లేవు. కాబట్టి మరి ఎలా అమ్మవారు ఇంత ఏ కామము లేకపోతే ఇంత సృష్టిని ఎలా నడిపిస్తున్నది? వీళ్ళు నా భక్తులు, నా బిడ్డలు, వీళ్ళందరినీ కాపాడుకోవాలి, ఈ లోకాలన్నీ నా నుంచే వచ్చాయి కాబట్టి కాపాడుకోవాలి. అది కామం, ధర్మబద్ధమైనటువంటి ఈశ్వర సంకల్పము. కాబట్టి ఆ పరమేశ్వర సంకల్పమే పరమేశ్వరి యొక్క సంకల్పము కూడా. కావున వారు శివాశివులు, అభేదము కలిగినటువంటి వారు, శరీరార్థభాగములైనటువంటి వారు. ఎలాంటి అర్ధభాగము అంటే అర్థము వాక్కు, వాగర్ధావివ సంపృక్తో, ఆ శ్లోకం జ్ఞాపకం రావాలి మనకి. వాక్కు అర్థము ఎలా అయితే ఒకదానికొకటి విడదీయలేని అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయో అలా పరమేశ్వరుడు పరమేశ్వరి, కామేశ్వరుడు కామేశ్వరి, శివ శివులు ఇద్దరు కూడా వీళ్ళు అభేదమైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళటువంటి సంకల్పాన్ని కలిగి ఉండబట్టి కదా ఈరోజు మనం ఈ విధంగా వారి యొక్క వైభవాన్ని చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే సృష్టి లేదు, మనమే లేము. కాబట్టి సృష్టి చేయాలనుకునేటువంటి పరమేశ్వరుని సంకల్పం అనేది ఆయనని కామేశ్వరుని చేస్తే ఆ కామేశ్వరుని యొక్క సంకల్పార్థమై కామేశ్వరి ఉద్భవించింది. కాబట్టి కామేశ్వరుడు కామేశ్వరి ఇరువురు కలిసి అర్ధభాగాలై ఒకే దేహంలో మనకేం చూపిస్తున్నారు? మనం తీసుకోవాల్సిన అర్థం ఏమిటి అంటే భార్యాభర్తలిద్దరూ సంసారంలో సమానమైనటువంటి భాగస్వాములుగా ఉంటూ సుఖాలను దుఃఖాలను బాధ్యతలను కూడా పంచుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఒకే శరీరం ఉన్నది, నేను ఈ చేతితో తప్పు చేస్తున్నాను, ఈ చేతికి సంబంధం లేదు అంటే దానికి శిక్ష వేయడం మానేస్తారండి జడ్జి గారు? హత్య ఈ చేతితో చేశానండి కాబట్టి ఈ చేతికి సంబంధం లేదు, దీన్ని అరెస్ట్ చేయండి అంటే అవుతుందా? అవదుగా. అలాగే భార్యాభర్తలిద్దరూ కూడా సంసారాన్ని నడిపించేటప్పుడు నిష్కాములై ఉండాలి, సత్కాములై ఉండాలి, రెండూ ఉండాలి. నిష్కామము ఎక్కడ అంటే ఇది నేను చేశాను కాబట్టి దీని ఫలితం నాకే చెందాలి అని అనుకోవడం తప్పు. కానీ ఇక్కడ కామ సంకల్పం ఏమి అంటే ఇరువురము ఒకే మార్గంలో నడుస్తూ ఇరువురి జీవితాల్ని సార్థకం చేసుకోవాలనేటువంటి సత్కామము. సో సార్థకత అంటే ఏమిటి? మన బాధ్యతల్ని మనం ఎరిగి సక్రమంగా వాటిని నిర్వహించటం. చెట్టు కింద ఎక్కడో కూర్చొని అడవిలోకి వెళ్ళిపోయి కాషాయ వస్త్రాలు ధరించి తపస్సు చేయడం కాదు. అసలు సంసారమే ఓ పెద్ద తపస్సు, తపించుట. దేనికి తపిస్తాం? సుఖాలు కావాలి, తపించావు. సంతానం కావాలి, వంశాభివృద్ధి చేయాలి, తపించావు. తపించావు కాబట్టి దాని ఫలితాన్ని కూడా నువ్వు అనుభవించు. తపస్సు ద్వారా పిల్లల్ని సంపాదించావు. తప్పించటము అంటే కోరుకునుట, బాగా తీవ్రమైన కోరిక తపస్సు. సరే, అంత కోరిక కోరుకుని పిల్లల్ని కన్నావు. కన్న తర్వాత ఏమవ్వాలి? వారిని పెంచి పెద్ద చేసి వారిని మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సత్పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత నీకుందిగా. ఇది ఎలా తప్పించుకోగలవు? ఇది బాధ్యత. ఎందుకు? ఆ కామానికి ఇది ఫలితము. దీనిలో ఇరువురికి సమానమైనటువంటి భాగం ఉంటుంది కదా. తప్పు చేస్తే నీ పిల్లవాడు, తప్పు చేయకపోతే నా పిల్లవాడు అని అనుకోవడానికి ఏం లేదుగా ఇందులో. అలా అనుకోకూడదు, అదే తప్పు. కాబట్టి ఇక్కడ నిష్కామ అంటే ఈ నిష్కామ తత్వం ఇది. అందులోనే ఉంటూ అది మనది కాదనేటటువంటి వికారాన్ని, నిర్వికార తత్వాన్ని మనం అలవరుచుకోవాలి. లేకపోతే ఏమవుతుందండి అంటే లేకపోతే ఏమవుతుంది? మనం చూస్తున్నాం రోజు సమాజంలో ఎన్ని రకాలైనటువంటి చికాకులు, ఇబ్బందులు, మానసిక వేదనలు, ఆందోళనలు పొందుతున్నారో జనాలు మనం చూస్తున్నాం.
ఇవన్నిటికీ కారణం ఏమిటి అంటే అజ్ఞానం, ఒకటే భ్రమ. కాబట్టి నిష్కామాయ నమః అని అమ్మవారిని మనం ధ్యానించగలిగితే ఈ అజ్ఞానాలు భ్రాంతులు మనకి తొలగిపోయి అంతా ఒకటే అనేటటువంటి భావన వస్తుంది. ఆ సమానత్వ భావన, సమత్వ భావన మనని ఈ ద్వంద్వాతీతమైనటువంటి స్థితికి మనకి తీసుకెళ్తుంది. సుఖ దుఃఖములు, జయాపజయములు, లాభ నష్టములు, ఈ ద్వంద్వాలకి అతీతమైనటువంటి స్థితి ఎప్పుడైతే మనం చేరిపోతామో, మనం కర్మ చేస్తున్న కర్మబంధాలకి చిక్కుకోకుండా ముందుకి నడవగలుగుతాం అనమాట. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పింది కూడా ఇదే. కర్మ చేయి, ఫలితాన్ని ఆశించకు అండంలో ఉద్దేశం ఏమిటంటే నువ్వు చేసినటువంటి కర్మకి ఫలితం నువ్వే అనుభవించాలి. అనుభవించొద్దు అని కృష్ణ పరమాత్మ చెప్పలేదు. ఏం చెప్పాడు? నీవు కర్మ చేయి, ఫలితాన్ని ఆశించకు అన్నాడు. నేను ఇంట్లో మంట పెట్టానండి, ఏది కాలుతుంది? నా ఇల్లు కాలుతుంది. నేను కర్మ చేశాను, దాని ఫలితం నాకు వద్దు అనుకుంటే అవుతుందా? అది వస్తుంది. చేసిన కర్మకి ఈచ్ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్ అండ్ దట్ టు ఈక్వల్. మనకు ఉన్నాయి కదా న్యూటన్ సూత్రాలు. కాబట్టి ప్రతి యాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది ఈక్వల్ గా. కానీ దాని తాలూకా ఫలితం, నేను ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఇది కావాలి, నేను ఇలా ఈ విధంగా స్వామిని పూజిస్తున్నాను కాబట్టి, అమ్మవారిని ఈ విధంగా పూజిస్తున్నాను కాబట్టి నాకు ఇది కావాలి అని అనుకోవడం వద్దు అంటాడు కృష్ణ పరమాత్మ. ఏమంటాడంటే ఇది అంటాడు. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ కృష్ణ తత్వం. అది నిష్కామము అన్నమాట. నిరుపప్లవ. ఇక్కడ ఎప్పుడైతే నిష్కామతత్వం మనకు అర్థమవుతుందో, ఈ నిరుపప్లవము అంటే ఏమిటో అర్థమవుతుంది. నా ప్లస్ ఉపప్లవ, హద్దులు లేనటువంటిది, హద్దులు ఉల్లంఘించుట ఉపప్లవము అంటే. ఉపద్రవం అని, ఆపద అని, ప్రళయమని కూడా చెబుతారు. కానీ ఉపప్లవం అంటే నిజమైన అర్థం ఏమిటంటే హద్దులు దాటడం. ఉపప్లవ అంటే నా ప్లస్ ఉపప్లవ, హద్దులు దాటనటువంటిది అమ్మవారు. పరమేశ్వరుడు కామేశ్వరుని సృష్టించిన తర్వాత సృష్టికంతటిని తానే నడిపిస్తున్నటువంటి అమ్మవారు ఏం చెప్తే అది ఆయన ఊరుకుంటాడు. కానీ నువ్వు చెప్తే కరెక్టే. కారణం ఏమిటి? ఆవిడకి తెలుసు ఆయనకి ఏది నచ్చదో అది ఆవిడ చేయదు. ఆయనకి తెలుసు ఆవిడ చేసేది ఏది కూడా విపరీతమైనది కాదు, విశ్వ కళ్యాణానికి సంబంధించినదే అయి ఉంటుంది, కానీ విశ్వానికి హాని కలిగించేది ఏది ఉండదు. నాకు, నా గౌరవానికి, నా మర్యాదకి భంగకరమైనటువంటి పనులేవి నా భార్య చెయ్యదు అని భర్త నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు, నేను ఈ రకంగా ప్రవర్తించడం మా ఆయనకి నచ్చదు కాబట్టి నాకెందుకు ఈ రకమైన ప్రవర్తన అని భార్య అనుకున్నప్పుడు అదే ఆదర్శ దాంపత్యం. ఇదే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి నిరుపప్లవ అంటే హద్దులు దాటకుండా ఉండడం. ఎంత మనకి చనువిచ్చినా సరే, భార్యపై భర్తకి చనువున్నా, భర్తపై భార్యకి చనువున్నా, చనువుని సద్వినియోగపరచుకోవడమే కానీ అది ఉన్నది కదా అని దాన్ని దుర్వినియోగపరచుకుని హద్దులు దాటకుండా ఉండటం నిరుపప్లవము. అమ్మవారు ఈ రకంగా ఉన్నది కాబట్టే పరమేశ్వరుడు ఆవిడ్ని శరీరార్ధభాగం చేసుకున్నాడు. తన పర్యంకం, కామేశ్వర పర్యంకం మీద, మణిద్వీపంలో సింహాసనం మీద ఆ కామేశ్వరుని యొక్క తొడ మీద కూర్చొని అమ్మవారు విశ్వాన్ని పరిపాలిస్తోంది. ఆవిడ మాటే నడుస్తోంది. ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. త్రిగుణాతీతుడైన ఆయనకి ఇవన్నీ ఎందుకు? ఒక సంకల్పం సంకల్పించాడు, చేద్దామని ఇద్దరు భావించారు, సృష్టి చేశారు, నడిపిస్తోంది ఆవిడ. అంత చక్కగా నడిపిస్తున్నటువంటి ఆదిమ ఇల్లాలు ఆవిడ. కాశీఖండంలో అదే చెప్తారు, మంచి పద్యం ఉంది. ఆవిడ ఎలాంటిది అంటే ఆదిమశక్తి. కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ కదా. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ. ఈ పదాలన్నీ శ్రీనాథుడు చెప్పినటువంటివి. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ ఆవిడ. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ. పోతన చెప్పినా, శ్రీనాథుడు ఈ విధంగా చెప్పినా, ఏం చెప్పినా సరే
ఆ తల్లి యొక్క పెద్దరికాన్ని, ఆమె యొక్క సామర్థ్యాన్ని, ఇంటిని నడిపించుకునే ఇల్లాలి యొక్క చమత్కారవంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి కార్యదక్షతని సూచిస్తాయి ఇవన్నీ. ఆ కార్యదక్షతని ఆ అమ్మవారికి ప్రతిరూపాలైనటువంటి ప్రతి స్త్రీ కూడా అలవర్చుకొని, అర్థం చేసుకొని తన సంసారాన్ని నడిపించుకుంటే భర్త ఎందుకండి చెప్పిన మాట విండు. అలాగే భార్యకి ఏం కావాలో ఆవిడ అడగకుండా ముఖం చూసే గమనించగలిగి ఉన్నటువంటి భర్త ఉంటే భార్య ఎందుకండి భర్తని కాదంటుంది. ఈ రకమైన అన్యోన్యత అనేది అర్థం చేసుకోగలిగేటటువంటి తత్వం భార్యాభర్తలు అలవర్చుకున్నప్పుడు సంసారం బాగుంటుంది. మీ సంసారం బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబం బాగుందంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుందండి. అలా బాగుండాలి అంటే మనం అలవర్చుకోవాల్సిన గుణాలు ఇవి. అమ్మవారిలో ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆది దంపతులు అయ్యారు పార్వతీ పరమేశ్వరులు. వారికి ఎప్పుడు ఎడబాటు లేదు కదా. లక్ష్మీదేవిని నిత్యానపాయని అంటారు. భర్తని ఎడబాసి ఎప్పుడూ ఉండదు ఆవిడ. ఎడబాసి ఉండదు అంటే వాళ్ళు వేరుగా ఉన్నారని కదా అర్థం. వేరుగా ఉన్నారు కాబట్టి విడి ఉండదు. కానీ ఈవిడ వేరుగా లేదు కదా. భర్త శరీరంలోనే అర్ధభాగం అయినప్పుడు ఇంక ఎడబాయుట, వేరుగా ఉండుట, కలిసి ఉండుట సమస్య లేదు. అర్థం చేసుకోవాలి మ్యాటర్ ఇక్కడ. భగవంతుడు ఎందుకండి అన్ని రూపాలు ఉన్నాయి. విష్ణుమూర్తి ఏమో తనని హృదయంలో ఉంచుకున్నాడు, పరమేశ్వరుడేమో శరీర అర్ధభాగంలో ఉంచుకున్నాడు. ఇవన్నీ కథలు చెప్పడానికి మా ప్రజల్ని ముందు ఆకర్షించడానికి, సామాన్య భక్తులను ఆకర్షించి వాళ్ళలో కూడా భక్తి తత్వాన్ని నింపడానికి ఏర్పాటు చేసినటువంటి చక్కనైనటువంటి కథ ఇది, అల్లిక. అంతరార్థం వేరు. పురాణాలు స్త్రీ సంహితాలు తల్లి పిల్లలకి ఎలా అయితే బోధిస్తుందో అలా పురాణం బోధించి అసలైనటువంటి పరమాత్మ తత్వాన్ని అందిస్తుందన్నమాట. జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి అవన్నీ అక్కర్లేదు. వాటి వెనకాల అంతరార్థాలు గ్రహించడానికి మనం వెతుకులాడాలి. దానికోసం మనం పిపాస కలిగి ఉండాలి, జిజ్ఞాస కలిగి ఉండాలి, తెలుసుకోవాలి. జ్ఞాతం, ఆ తెలుసుకోవాలనేటువంటి తత్వం తెలుసుకున్న తర్వాత మనకి మరింత ముందుకి ఒక మెట్టు పైకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మనకేంటంటే నిరుపప్లవ. భర్త మాటని భూత పదార్థ వృక్షాదులు వాటి ధర్మాలు ఎప్పుడూ ఉల్లంఘించబడవు. వృక్షాలు వాటి ధర్మాన్ని నిర్వహిస్తాయి, ఋతువులు వాటి ధర్మాన్ని నిర్వహిస్తాయి, సూర్య చంద్రులు వారి ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు నేను ఉదయించను, నాకు ఇవాళ నీరసంగా ఉందని సూర్య భగవానుడు ఎప్పుడైనా అంటున్నాడండి? అనట్లేదుగా. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యతని తెలుసుకుని వారి వారి విధులు సక్రమంగా క్రమం తప్పకుండా నిర్వహించినప్పుడు ఆ రాజ్యం రామరాజ్యం అవుతుంది, ఆ సంసారం అదే స్వర్గం అవుతుంది. అందువల్ల అందరం ఆ రకమైనటువంటి గుణాలని అలవర్చుకుందాం, ఆ మార్గంలో నడుద్దాం, అమ్మవారి కృపకి పాత్రలవుదాం. స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.